జీవితంలో సమస్యలు సాధారణం. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా నిలదొక్కుకొని సమస్యకున్న కారణాలను అన్వేషించి పరిష్కార మార్గాలను కనుగొనేవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. సక్సెస్ అవుతాడు. అలాంటి విషయాలకు సంబంధించి వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలు, ఒక ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉంటే సమస్యలను అధిగమించగలుగుతాడు, జీవితంలో సమస్యలు సాధారణం. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా నిలదొక్కుకొని సమస్యకున్న కారణాలను అన్వేషించి పరిష్కార మార్గాలను కనుగొనేవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. సక్సెస్ అవుతాడు. అలాంటి విషయాలకు సంబంధించి వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలు, ఒక ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉంటే సమస్యలను అధిగమించగలుగుతాడు, రోగాలకు వైద్యం ఇచ్చేయగలుగుతాడు, లేదా నలుగురి సమస్యలను తీర్చగలిగే సమర్థతను పొందుతాడు అంటే వాస్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి స్థానం కుబేర స్థానానికి కుడివైపు తూర్పు వైపు ఉండేటువంటి స్థానం సర్ప్ అనే దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉంటే ఒక వ్యక్తి సమర్థుడుగా, సమస్యలను పరిష్కరించేవాడుగా, వైద్యం చేసేవాడుగా రూపొందుతాడు అని చెప్పడం జరిగింది. మరి సర్ప్ లేదా భుజంగ్ అనేటువంటి దేవతా స్థానం ఎక్కడుంటది, అసలు దేవతా స్థానం అంటే ఏంటి అనే విషయాన్ని చూసినప్పుడు ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఇంటి నిర్మాణానికి వాస్తు నియమానుసారంగా ప్లానింగ్ చేయాలి. ఏకాశీతి పదవాస్తు అంటే ఒక ఇంటిని, ఒక జాగని ఎంచుకున్న తర్వాత గృహస్థుల యొక్క నక్షత్రాల ఆధారంగా ఒక పొడవు ఒక వెడల్పును నిర్ధారించుకుంటాం. అంటే ఒక బిల్డింగ్ ఏ పొడవు ఏ వెడల్పులో ఉండాలో నిర్ధారించుకుంటాం. నిర్ధారించుకున్న ఈ పొడవుని 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలుగా విభజించి 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలు చేస్తే 9 × 9 81 భాగాలుగా ఏర్పడతాయి. ఈ భాగాలనే పాదము అన్నారు. 81 పదాలుగా ఏర్పడటం. సాంస్క్రిట్ లో 81 అంటే ఏకాశీతి. ఈ 81 పదాలుగా విభజించి దేవతా స్థానాలను 45గా గుర్తించారు. ఈ 45 దేవతా స్థానాలు వారి ఆభరణాలు, వారి ఆయుధాలు, వారి ఆభూషణాలు, వారి పరివారం ఆధారంగా ఆయా దేవతా స్థానాల యొక్క క్వాలిటీస్ ని చెప్పడం జరిగింది. ఆ క్వాలిటీస్ ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఆ ఇంట్లో ఉపయోగించుకోవాలి. అంటే బెడ్రూమ్ ఎక్కడ ఉంచాలి, కిచెన్ ఎక్కడ ఉంచాలి, లేదా రీడింగ్ రూమ్ ఎక్కడ ఉంచాలి, మీటింగ్ హాల్ ఎక్కడ ఉంచాలి, ఇవన్నీ విషయాలు దేవతా స్థానాల ఆధారంగానే నిర్ణయం జరగాలి. ఈ దేవతా స్థానాలు తూర్పు నుంచి మొదలుకుంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక స్క్వేర్ ప్లాట్, 0 degrees ఉన్నటువంటి చతురస్రాకారపు ప్లేస్ ఇది. నిర్ధారించుకున్నటువంటి భవనం యొక్క పొడవు వెడల్పులు చతురస్రాకారంలో ఉన్నాయి అనుకుందాం. 0 degrees నార్త్కుంది ఈ ప్లాట్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ లో దేవతా స్థానాలు ఎలా ఉంటాయి అంటే శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష్, అంతరిక్ష, అగ్ని, పూషా, వితత్, గ్రహక్షత, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర, దువారి, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసు, సోష్, రోగు, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోము, సర్ప్, దితి, అతిథి, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. ఎంచుకున్న స్థలాన్ని 4 వీధులుగా విభజించాలి. పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని. ఈ పైశాచ విధిలో ఔటర్ మోస్ట్ పెరిఫరీలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. అదేవిధంగా మనుష్య, దేవ విధి, బ్రహ్మ విధిలో 13 దేవతా స్థానాలను చెప్పడం జరిగింది. ఆయా పదాల యొక్క తేడా, ఒక్కొక్క దానికి ఎన్ని పదాలు ఇవ్వాలి అనేదాన్ని పట్టి చెప్పడం జరిగింది. ఈ పైశాచ విధిలో ఔటర్ మోస్ట్ పెరిఫరీలో ఉత్తరం వైపు కుబేర స్థానానికి తూర్పు వైపుగా ఉండేదే సర్ప్ లేదా భుజంగ్ అని చెప్పారు. ఈ భుజంగ స్థానానికి నిఘంటు అర్థాన్ని చూసినట్టయితే దీన్ని చరకుడు అంటే వైద్యశాస్త్ర పితామహుడు, చరకుడు అనేటువంటి పేరు చెప్పడం జరిగింది, లేదా వైద్యుడు అనేటువంటి అర్థాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని చూసినప్పుడైతే జిజ్ఞాసాపరుడు, తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వ్యక్తి అని కూడా చెప్పడం జరిగింది. చరకుడు వైద్యుడు, జిజ్ఞాసాపరుడు, తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్న వ్యక్తిగా ఈ దేవతా స్థానానికి నిఘంటు అర్థం చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఏం చెప్పారు? రోగము, అనారోగ్యము, సమస్య తీర్చడం. రోగానికి, అనారోగ్యానికి, వేరు వేరు సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలగడం ఆ సమర్థత అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మందు ఇవ్వగలడు. పరిష్కారాన్ని చెప్పడమే కాదు, దానికి మందు కూడా ఇవ్వగలడు. నేర్చుకునే ప్రవృత్తి, తెలుసుకోవాలనే ఉత్సుకత, దృఢ సంకల్పం, నిశ్చితత్వం, స్టేబుల్ గా ఉంటాడు. ఈ స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తి చాలా నిలకడగా, చాలా స్టేబుల్ గా ఉంటాడు. వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే చంచలత్వం, ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని రేపుకి ఈ నిర్ణయం తప్పనుకుని కొత్త విషయానికి వెళ్తాడు. ఒక విషయం కంప్లీట్ కాకముందే మరో విషయానికి వెళ్ళేటువంటి లక్షణం. అంటే దృఢత్వం లేకుండా చంచలత్వంతో ఉంటాడు, స్థిరత్వం ఉండదు. నెక్స్ట్, తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఉద్దేశాలు, లక్ష్యాలు మారడం. ఒక పనిని పూర్తి కాకముందే మరొక పనికి వెళ్ళడం. ఒక పని మొదలు పెడతాడు, అది పూర్తి కాకముందే ఇంకో పనికి వెళ్తాడు. ఎప్పుడు? ఈ ప్రాంతం వాస్తుకు లోపభూయిష్టంగా ఉండడం వల్ల. వాస్తు లోపం అంటే ఏముంటది? అక్కడ యాంటీ కలర్ వాడడం, లేదా ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, గోడలు పగిలిపోయి ఉండడం, లేదా కంపాస్ కు సరిపోకుండా ఉండడం, భూమి లోపల శల్యం ఉండడం, ఇవన్నీ వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఈ వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఆ వ్యక్తిలో స్థిరత్వం లోపిస్తుంది. తనకొచ్చే సమస్యలను అధిగమించేటువంటి నైపుణ్యం, సమర్థత, ధైర్యం లోపిస్తాయి. కాబట్టి వాస్తు నియమానుసారంగా ఈ సర్ప అనే దేవతా స్థానాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల ఒక ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు తమకొచ్చే సమస్యలను సునాయాసంగా అధిగమించేటువంటి సమర్థతను పొందుతారు.